సుమన్, అంతకు మించి మంచి అందగాడు అని. మరి ఇప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఏంటి మీ సీక్రెట్, మీ అందంకి సంబంధించి? సీక్రెట్ ఏం లేదు సార్, జెనెటిక్ అండి, అంతే అండి. ఓకే. అండ్ నేను మెయింటైన్ చేస్తానండి కొన్ని హ్యాబిట్స్, లైఫ్ స్టైల్. అంటే సినిమా ఫీల్డ్ అంటే కష్టపడాలి, నిద్ర ఉండదు, తిండి ఉండదు. అయినా ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లంగా చెప్పకుండా దాన్ని ఎట్లా సొల్యూషన్తో మనం వెళ్ళాలో ఆ విధంగా వెళ్తూ మెయింటైన్ చేస్తుంటాను అన్నమాట. అంటే ఫుడ్ అన్ని కొంచెం కేర్ తీసుకుంటాను. అన్నీ తింటానండి. ప్రొడక్షన్ వాళ్ళకి తెలుసు, ప్రొడక్షన్ ఫుడ్డే తింటాను, బయట ఫుడ్ ఏం కాదు, ప్రొడక్షన్ ఫుడ్డే తింటాను. ఏదేది తినాలి, ఎక్కువ తినాలి, ఏదేది తక్కువ తినాలి, ఏది తినకూడదు, అది ఒక మెనూ లాగా నేను పెట్టుకొని నేను తింటుంటాను, అన్ని తింటాను. అవును. అంటే ఇప్పుడు కూడా ఎలా ఉన్నారంటే ఒక ఏదో సీనియర్ ఐఏఎస్ అధికారి కూర్చున్నట్టుగా ఉన్నారు. అవును, గ్రేట్ సార్. మరి నవీన్ యాదవ్ విజయం సాధించారు, మీ స్నేహితుడు కుమారుడు. ఎంజాయ్ చేస్తున్నారు విన్ని? ఎందుకంటే ఖచ్చితంగా చాలా బలంగా కోరుకున్నారు మీరు గెలవాలని. హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి 89లో డిసైడ్ అయినప్పుడు. అంటే అప్పుడు రామారావు గారు ఏంటంటే ఇండస్ట్రీ 90 నుంచి ఇటు 1999 నుంచి మన పోవాలన్నప్పుడు, అప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఒక హౌస్ ఒకటి రెంట్కి ఫస్ట్ తీసుకున్నాను. అంటే నేను నా స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నాం. మళ్ళీ స్టాఫ్ ఎందుకు సెపరేట్గా పెట్టి ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది పెట్టారు చెప్పి కింద స్టాఫ్, పైన ఉన్నాను. కొంచెం ఒక బంగ్లా టైపే, అంటే స్పేషియస్ లాన్ అంతా ఉంది. అది కొంచెం అంటే జూబ్లీ హిల్స్లో కొంచెం వాడి కాల్ బయట ఉన్న ప్లేస్ అండి. అప్పుడు ఆ సైడ్లో అంతా హౌసెస్ అంతా రాలేదు. సో నైట్ టైంలో అంతా కొంచెం రిస్కీ